చదువుతుంటే ఎలా ఉంటుందండి? అసలు జరిగింది ఏంటి? ఈ ఘటనలకి జరిగింది ఏంటి? ఈ ఘటన జరగకముందే ఈ కార్యకర్తలు కానీ తిరగబడక ముందు ఈ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్లు మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ అక్కడ తణుకు నుంచి కారుంబూరు నాగేశ్వరరావు మొదలు పెడితే రోజా గారు, అంబటి గారు, పేరు నాని గారు, ఈ రమేష్ గారు, జోగి రమేష్ గారు, ఇంకా అనేక మంది సాధారణ కార్యకర్త నిన్న మొన్న ఒక వీడియో పోస్ట్ చేయడం, ఆ వర్షక్క నరకమన్నదే రప్ప నరకమందే మేము నరికేస్తా ఉన్నాం. ఇది ఏ రకమైన మెసేజ్ వెళ్తా ఉంటుంది? కార్యకర్తలు అభద్రతాభావం రాదండి? సహనం సంయమనం, వాళ్ళు ఒక ఉద్దేశం సదుద్దేశంతో ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటిస్తున్నారు, సహనం వహిస్తున్నారు. లోకేష్ గారు లాంటి యువ నాయకుడు కూడా రెడ్ బుక్ వీళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ నిలబెట్టుకోవడానికి ఆయన సతమతం అవుతూ ఉన్నాడు. ఇది స్పష్టంగా చెప్పుకోవాలి వాళ్ళు మొగమాటం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రజాహితం కోసం, సమాజ హితం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళు చట్టానికి అప్పచెప్పారు. ఈ ప్రభుత్వం చట్టాన్ని తన పని తాను చేసుకోమని అప్పచెప్తే ఈ చట్టం ఒక్కోసారి జగన్ పని బాగా చేసి పెడుతుంది. తీసుకెళ్లి వెంటనే పొద్దున్న తీసుకెళ్లి సాయంత్రం వదిలేస్తే బొగ్గమనరండి. వాళ్ళు ఏం చేశారండి? ఇవాళ తెలంగాణలో ఏ రకంగా ఉన్నాయండి చూస్తున్నారు. విచారణలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేశారా? నోటీస్ ఇచ్చారా? తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇవన్నీ మర్చిపోతారా జనం? ఇలాగ అనేక అక్రమాలు అరాచకాలు చేశారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్క లిప్తపాటు మన దర్శనం కోసం ఎదురు చూస్తాం. స్వామి వారు సుదూర ప్రాంతాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక్క లిప్తపాటు స్వామివారిని దర్శనం చేసుకుని తరించి ఆ భాగ్యం కలిగిందని భావిస్తాం. అటువంటిది అక్కడ నీకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, భగవంతుడు నీకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు నీవు సేవ చేయాలి. కానీ దోపిడీ ఏంటి? సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, తిరుమల జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అవినీతి అక్రమాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు, అపచారం చేశారు, దైవద్రోహం చేశారు. దీన్ని చాలా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ తిట్లు బూతులు లేకుండా ప్రజలకు తెలియజేసే మార్గం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇంకా ప్రజలకి ఫ్లెక్సీలు జన్మదిన మొఖమేవడికో తెలియకుండా కూడా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు కదా. ఇంత దైవద్రోహం, అపచారం చేసి అప్రతిష్ట పాలు చేసిన ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రాన్ని మీరు అప్రతిష్ట పాలు చేస్తే ఇదిరా జరిగింది అని చెప్పేసి ఇళ్ల మేగలు కొట్టి తన్ని ఈపి చెట్లు కొట్టకుండా చాలా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఓ ఫ్లెక్సీలు పెట్టారు వీళ్ళు. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రంలోనూ వీళ్ళ అరాచకాలన్నీ ఫ్లెక్సీలు వేయించమని చెప్పి ఎప్పుడో అన్నాం మేము. మనం దెబ్బలాడక్కలేదు, కొట్టక్కలేదు, ప్రజలకు తెలియజేయాలి. అదే విధానం వీళ్ళకి. ఏదైనా ప్రజలే అంతిమ తీర్పిస్తారనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచన. దానికి అనుగుణంగానే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. వీళ్ళు చేసిన పనికి సిగ్గుపడకుండా అయ్యో మనం మహాపాపం చేసాం అని పరివర్తన కలిగి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఫ్లెక్సీలు చంపడానికి, బూతులు తిట్టడానికి, యుద్ధానికి సిద్ధమై వస్తే ఏం చేస్తారండి? గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఫ్లెక్సీలు చింపారు, ఇళ్ల మీద దాడికి వచ్చారు, ఇళ్ళు కూల్చారు, దౌర్జన్యం చేశారు, వెహికల్స్ అని తగలబెట్టారు. ఎదురు తిరిగితే పోలీసుల లంకలు దాక్కుని పోలీసుల చేత ఎదురు కేసు పెట్టించారు. ఇది మర్చిపోతారా? ఇది ఎప్పుడు జమానాలో జరగలేదు, నిన్న కాక మొన్న జరిగింది. అంబటి రాంబాబు గారి పట్ల నాకు ఎంతో కొంత సానుకూలత, సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు గతంలో. ఎందుకంటే బోళా మనిషి, అతను ఏదో మాట్లాడతాడు, ఎవడో చెప్తే ఏదో మాట్లాడతాడు. మనిషి మామూలుగా అంత కుళ్ళుబోతువాడు కాదేమో. కానీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. అప్పుడు నేను మాట్లాడి ఇతను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసుని, ఆయన సీనియారిటీని ఇవన్నీ పక్కన పెట్టండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక లెజెండరీ పొలిటీషియన్. నువ్వు ఏ పార్టీ అన్నావు, ఏ కులం అన్నావు, మన తెలుగువాడిగా భావించాలి. ఇవన్నీ మానేసి అసలు ఆయన నీ నోరు ఎలా వచ్చింది? ఇక్కడ చాలా మంది నిన్న మొన్న జరిగిన ఘటనల పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, నాయకులు కానీ ఎవరు హర్షించరు, ఎవరు ఒప్పుకోరు కూడా, కార్యకర్తతో సహా. కానీ సంయమనాన్ని, సహనాన్ని చేతకారితనంగా, దద్దమ్మతనంగా భావించి వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారండి? దేనికైనా ఒక హద్దు ఉంటుంది.
లక్ష్మణ రేఖ దాటేలాగా వాళ్ళు చెయ్యట్టుకుని లాక్కొచ్చారు బయటికి. వీళ్ళంతటి వీళ్ళు ఎవరో ముందుకెళ్ళలేదండి. కాదు, ఇంతకు ముందే మాటలు రెచ్చిపోయి పడ్డారు. మాట్లాడినప్పుడు జోగి రమేష్ ముఖ్యమంత్రిని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, తర్వాత అంబటి రాంబాబు తిట్టినప్పుడు మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంతవరకు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఎవరు అవకాశం ఇచ్చారు వీళ్ళకి ఇంతవరకు రావడానికి? అంటే మేమేం ఒక చేసినా మాట నడుస్తుంది, చెప్తున్నాను. మేమేం మాట్లాడినా మమ్మల్ని ఏం అలాగే చేయలేరనే ధైర్యమే కదా. ఒక మాట రిషి గారు నన్ను మాట్లాడినా ప్లీజ్. ఇక్కడ ఈ కార్యకర్తల సగటు పౌరుడు సగటు కార్యకర్త రాష్ట్ర ప్రజల స్వాగతాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ రాష్ట్రంలో నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి మాట ఏంటంటే, వాళ్ళు అలా రెచ్చిపోతుంటే చూస్తా ఊరుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని చాలా ఇంత బాగా సంక్షేమం చేసి అభివృద్ధి చేసి ఇచ్చిన హామీల్ని అతను చేసిన విధ్వంసంలో తర్వాత కూడా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు హామీలు నెరవేర్చుకోవడాన్ని ప్రశంసించడం మాని ప్రజల్లో రగులుతున్నది ఏంటంటే కొత్త కొత్త మరుగుతున్నారు. వాళ్ళందరూ అనేది ఏంటంటే ప్రభుత్వాన్ని మన లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా దూషిస్తున్నారండి. దూషిస్తున్నారు, నేను చెప్తున్నాను. అయితే ఇది ఎవరికాళ్ళు లోపల సప్రెషన్. ఇక్కడ ఒక పొరపాటు జరిగింది నిజమే. మన ఆరోగ్యం, మన దేహానికి ఆరోగ్యం లోపించినప్పుడు, విటమిన్ లోపించినప్పుడు, డి విటమిన్ కావాలంటే సూర్యరశ్మి కోసం వెళ్తాం, సి విటమిన్ కావాలంటే దానికి సంబంధించిన మందులు తీసుకుంటాం. వీళ్ళలో భయాన్ని పెట్టలేదు అనేటువంటిది ఇది. భయాన్ని ఎందుకు పెట్టలేదు? ఇక ముదిరిపోయింది రోగం వాళ్ళకి, అందుకనే భయాన్ని పరిచయం చేశారు. నేను దీన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను. అప్రజాస్వామికంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళ సహనాన్ని పరీక్ష పెట్టుకోండి. ఇప్పుడు కూడా ప్రజలే అంతిమ తీర్పు, ప్రజల దీన్ని ఎవరు రెచ్చగొట్టరండి. తెలుగుదేశం పార్టీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో స్వీయ నియంత్రణ ఉన్నది కార్యకర్తతో సహా. ఇక్కడ పార్టీ పరంగా కానీ కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఎంత పెద్ద పార్టీ, ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకి ఒక్కొక్కసారి అన్యాయం జరుగుతూ ఉంటది. మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళే ముందు కూడా భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక అన్యాయం జరుగుద్ది. నిజంగా అది జరగకుండా ఉంటే ఏం జరిగేదో. కర్ణుడిని అర్ధరథుడిని చేస్తాడు భీష్ముడు. ఆయన అన్ని తెలిసిన, ఆయన కురువంశ పితామహుడు, అయిన అన్ని తెలిసి కూడా కర్ణుడిని అర్ధరథుడిని చేస్తాడు. అలాగా ఇప్పుడు కూడా కొన్ని ఈ పార్టీలో కొన్ని కొంతమంది అవకాశం, కనపర్తి శ్రీనివాసరావు గారు అన్నారు, ఇక్కడ బాండింగ్, పార్టీ పట్ల ఎమోషన్ ఉండాలా. మీకు కొంతమంది పార్టీ పదవులు తీసుకుంటారో, మీకు ఎందుకు ఎన్నాళ్ళు ఆగారంటే చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని వెళ్ళి కొట్టండి, తిట్టండి, చంపండి అని చెప్పరు. ఆ ఎమోషన్, మన పార్టీ పట్ల మన బాధ్యత, మన పదవులు తీసుకున్నాం, పార్టీని ఈ ఫ్రూట్ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ ఫ్రూట్ ముక్కల కింద చేసుకుని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ పార్టీని, నాయకుడిని చెడ్డ పేరు, అప్రతిష్ట పాలు జరుగుతున్నప్పుడు, పార్టీ మీద ఇలా ఏకపక్ష దాడి, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో దాడి జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అడ్డుకోవాలి, మనం తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలి పార్టీకి అనేటువంటి భావన ఎవరికి ఉంటుందంటే గ్రౌండ్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళు